2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా వచ్చింది చూద్దాం. ఈ కన్యారాశి ఎట్లా ఉంది అంటే, మరి ఈ కన్యారాశి యొక్క ప్రభావం ఎట్లా ఉంది అంటే, ఉత్తర నక్షత్రం మరి 3, 1, 2, 3 పాదాలు, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు. చెప్పేది గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా మరి మీ కన్యారాశి ఎట్లా వస్తుందో చెబుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ కన్యారాశికి మరి ఈ 6వ రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, ఆ విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిసి తులారాశి. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా ఈ నక్షత్రాలు ఉన్నాయా లేవా, ఆ నక్షత్రాల బట్టి మీకు మరి తులారాశి వస్తుంది, కన్యారాశి వస్తుంది. ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోండి. దాని ద్వారా మీ జాతకం ఎట్లా ఉందో ముఖ్యంగా చూసుకోండి. ఎందుకంటే మనకు మానవ జన్మకి 9 గ్రహాలు చెబుతున్నారు కదా. ఈ 9 గ్రహాలు ఏంటో మనం చూసుకుందాం. ఎట్లా అంటే ప్రతి మానవుడికి కూడా 9 రంధ్రాలు ఇచ్చారండి శరీరంలో. చెవులు 2 అండి, కళ్ళు 2, 4, ముక్కులు 2, 6, నోరు 7. ఈ శరీరం మొత్తంలో 7 రంధ్రాలు ఈ భాగంలోనే ఇచ్చాడు. ఇవి జ్ఞానేంద్రియాలు అన్నారు. మరి ఇంకో 2 రంధ్రాలు ఉన్నాయి, ఒంటేలు 2 ఇవి 2 రంధ్రాలు. మరి లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసేసేవి కింద పక్క 2 రంధ్రాలు ఇచ్చారు. ఈ 2 రంధ్రాలు పనిచేయకపోతే, యూరిన్ రాకపోయినా, మోషన్ కాకపోయినా, ఈ 7 రంధ్రాలతో పనిచేసే పనంతా పోతుంది. పైన ఈ చెవులు వినపడాలి, కళ్ళు కనపడాలి, మరి నోరు వాసన ముక్కు వాసన కనుక్కోవాలి, నాలుక రుచి కనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఈ మెదడుకి తెలియచేస్తాయి. ఈ మెదడుకు తెలియజేస్తే నీవు సక్రమంగా సంచరిస్తావు. అట్లాగే 9 గ్రహాలు ఎట్లా ఉన్నాయో 9 రంధ్రాలు మనకిచ్చాడు దేవుడు. ఈ 9 రంధ్రాల్లో ఏ రంధ్రం పనిచేయకపోతే మన గతి ఏంటి? అన్ని రంధ్రాలు పనిచేయాలి. ఏవయా 8 గ్రహాలు బాగున్నాయి కదా, ఒక్క గ్రహం బాగుండకపోతే ఏమవుతుంది అంటే, అన్ని రంధ్రాలు బాగున్నాయి, 2 కళ్ళు కనపట్టలేదు. ఇది ఏ రంగులు అంటే చెబుతాడా? నువ్వు ఎక్కడున్నావురా? ఖాళీ స్థలంలో ఉన్నావా, బిల్డింగ్లో ఉన్నావా, కొండ మీద ఉన్నావా? ఎవరైనా చెప్పగలడా? చెప్పలేడు. మరి అంధకారం మించింది ఇంకోటి లేదు. అంధకారం ఉంటే ఏమీ తెలియని పరిస్థితి. అంధకారం అంటే కళ్ళు కనపడబోవటం. ఇట్లా 9 ఏది లేకపోయినా ఇబ్బందే. కాబట్టి ఈ 9 యొక్క గ్రహాల యొక్క బలాలు చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే, మరి సక్రమంగా ఉండాలి అంటే రాహువు, బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ కన్యారాశికి. బుధుడు వ్యాపారకారకుడు, రాహు మరి డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఉన్న గ్రహాలు 6 గ్రహాలు బాగాలేవు. ఇక దీని గురించి చెప్పటానికి అంత విశేషమైన లక్షణాలు ఎక్కడా ఏమీ కనపడలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా ఇప్పటికీ మేషం దగ్గర నుంచి సింహం వరకు 5 రాశులు చెప్పారు. ఈ 5 రాశుల కంటే కూడా ఈ 6వ రాశి ఈ కన్యా రాశి పూర్తిగా బాగా లేదు అని చెప్పాలి. దీనివల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీన్ని మనం ఏం చేయాలి అనేది మనంగా బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఏమిటి అంటే, తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అవసరం. ఒకటి, మనకి ఏదైనా అనుమానం వస్తే ఎప్పుడూ జాగ్రత్త పడటం ఇంకా అవసరం. ఎప్పుడు కూడా మితిమీరి మాట్లాడకూడదు. మితిమీరి మాట్లాడటం చాలా నష్టం. ఎందుకంటే మానవుడు మాట్లాడటం వల్ల తన యొక్క శక్తి అంతా కూడా కోల్పోతాడు. మరి ఎందుకు ఇంత వివరంగా చెబుతున్నావు, ఇంత వాగుతున్నావంటే, మంచి మాటలు చెబితే ఎనర్జీ కోల్పోరు. మంచి మాటలు గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి జపం అంటున్నామండి. ఒక రామ మంత్రము, శివ మంత్రము, గణపతి మంత్రము ఎక్కువసార్లు జపం చేస్తాం. ఎక్కువసార్లు జపం చేస్తే ఎనర్జీ పోదు, ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. అట్లాగే ప్రతి వ్యక్తి కూడా హిందూ మతంలో ఏం చెప్పాడు?
శక్తిని ఆర్జించే మార్గం చెప్పాడు, శక్తిని సంపాదించుకునే మార్గం చెప్పాడు. మనిషికి కావడిలాగా కాటాలాగా ఒక పక్క పాపం, ఒక పక్క పుణ్యం, రెండు ఉంటున్నాయి. ఈ పాపం పుణ్యంలో పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకొని తను సక్రమంగా బతికి అందరినీ బతికించడం. తర్వాత దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్థనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తు. ఈ దేహం ఒక దేవాలయం, ఈ జీవుడే దేవుడు అని చెప్పింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు ఏ గ్రహాలు బాగుండకపోయినా ఇష్టదైవాల్ని పూజించడం, పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పింది చేయటం. మనకు ఆదిశంకర పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాల్లో అన్ని 4 వేదాలకు అర్థాలు, మంత్రాలు అన్నీ చెప్పారు. మరి వాళ్ళు చెప్పింది మనం అనుష్ఠించాలి. మనం అట్లా చేసుకుంటే మనం ఎన్ని కష్టాలు వచ్చినా మనం బయటపడతాం. మనకు అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా విశేషమైన జన్మ. తనకు తాను బాగుపడటం కాదు, ఇతరులని బాగు చేయగలిగిన శక్తి కలిగిన జన్మ మానవ జన్మ. ఎవరైనా తప్పు నడతొస్తే వాళ్ళకి ఆఖరికి ఏమండి, ఆవు ఉన్నది, పో అయ్యగారికి షేక్ హ్యాండ్ ఇవ్వమంటే చేతిలో చేయబెడుతుంది. మరి కుక్క ఉంది, మరి అయ్యగారికి దండం పెట్టమంటే రెండు కాళ్ళతో అట్లా దండం పెడుతుంది. వాటికి అంత జ్ఞానాన్ని కలుగజేసిన వాడు ఎవరే అంటే మానవుడే. ఈ 6వ రాశి కన్యారాశికి 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి ప్రతి రాశికి ఇట్లా చెబుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే బాగా లేనప్పుడు మనం బాగుండేట్టుగా చేసుకోవటం అవసరం. మానవుడి జీవితానికి ఆరోగ్యం ఎంత అవసరమో గ్రహస్థితి కూడా అంత అవసరం. ఈ గ్రహస్థితి ఎట్లా ఉంటుంది అంటే, చలికాలంలో సూర్యుడు కనపడకపోతే మనం చలి తట్టుకోలేం. ఎండాకాలం విపరీతమైన ఎండలో కూర్చోగలమా? కూర్చోలేం. బాగా ఎండ కాసేపు బయట తిరిగితే పడిపోతాం. మరి వర్షం మేలు చేసేది. విపరీతమైన వర్షం కురుస్తుంటే వర్షంలో తడిసి తట్టుకోవచ్చు, ఎండలో మాత్రం నిలబడితే ప్రాణాలు పోతాయి. అయితే వానలో మాత్రం నిలబడం, పరిగెత్తుకుంటూ వస్తాం. ఎండలో మాత్రం ఎంతైనా కష్టపడతాం. వడదెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చెడు జోలికి పోయినట్లుగా మంచి జోలికి రావట్లేదు, మంచిని అనుభవంలో తెచ్చుకోవట్లేదు. ఇట్లా జరగటం వల్ల బాగా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇట్లా ఇబ్బందులు కలగడానికి కారణం ఏంటంటే మనమే కారణం. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఉన్న రాశులన్నింటిలో కూడా, అన్ని లగ్నాలలో కూడా ఈ కన్యా, ఇప్పుడు ఈ 6వ రాశి కన్యారాశి పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఇట్లా చేస్తేనే మీరు బాగుపడతారు. స్వస్తి.